హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు చేసే వీడియో ఎడిటింగ్ వచ్చేసి బాయ్స్ యాటిట్యూడ్ స్టైల్ వీడియో ఎడిటింగ్. ఈ వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే వెళ్ళి చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రివ్యూ వీడియో చూసి ఆ తర్వాత ఎడిటింగ్ని స్టార్ట్ చేద్దాం. నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా? కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు అలర్ట్ మోషన్ ప్రీసెట్ ఇంపోర్ట్ ప్యాకేజ్ ప్రాబ్లం కానీ వస్తే ఆ వీడియో కావాల్సిన వీడియో వచ్చేసి చేసిన. వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే వెళ్ళి వీడియోని చూడండి. అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్ పై క్లిక్ చేయండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ అనేది లిరిక్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే 5 సెకండ్ 23mm కార్డ్ వచ్చేసి ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఉన్న ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ అయి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసి బీట్ మార్క్స్ అనేది ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి మీడియా పై ట్యాప్ చేయండి. ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో ఫోటోని సెలెక్ట్ చేసుకొని బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫోటో అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి మీడియా పై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటో అనేది కట్ చేసుకుని 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫోటోని ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి మీడియా పై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని కట్ చేసుకొని 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫోటో అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. స్టార్టింగ్లో అనేది ఒక ఫోటో ఉంటుంది. ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. మీరు ఆ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్ అనేది ఇందాక సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్కి అనేది పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫోటో పై ట్యాప్ చేసి కలర్ని ఫిల్ చేసి మీడియా పై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. మళ్ళీ ఫోటో పై ట్యాప్ చేసి ఇక్కడ కనిపించినటువంటి చిన్నగా ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కాపీ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో పై ట్యాప్ చేసి కాపీ చేసుకున్న ఫోటో యొక్క ఎఫెక్ట్ అనేది మీరు పేస్ట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ అనేది కింద ఉంటుంది. దాని పక్కన ఒక ఎరో మార్క్ ఉంటుంది. దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కలర్ని ఫిల్ చేసి టైమర్ వచ్చేసి ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఫోటోకి అనేది ఎఫెక్ట్ యాడ్ అయిపోయి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే కొంచెం 2 ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని కొంచెం. సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇలానే ఫోటో పై ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పై ట్యాప్ చేసి కలర్ ఫిల్ టైమర్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది పేస్ట్ స్టైల్ పై క్లిక్ చేయండి. ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. కొంచెం ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫోటో పై ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫొటోస్ మీకు సరిపోకుంటే కలర్ అండ్ ఫిల్లో క్లిక్ చేసి వేరే ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. వీడియో ఎడిటింగ్ అనేది అయిపోయింటుంది. టాప్లో కనిపించినటువంటి ఎక్స్పోర్ట్ పై ట్యాప్ చేసి వీడియోని అనేది డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.